updates. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్ కి కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ ఉద్దేశపూర్వకంగా భగ్నం చేయడానికి బయట వ్యక్తులను పంపుతున్నారని ఆరోపించారు. ఆయన గత నెల రోజులుగా ఉద్యమం చేస్తున్నా ఇలాంటి ఉద్రిక్తతలు జరగలేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ బయట నుంచి గూండాలను పంపుతోందని ఆరోపించారు. ఇక పోలీసులు ట్రక్కుల కొద్దీ రాళ్లు తెస్తే ఆ రాళ్లు బీజేపీ గూండాలు విసురుతున్నారని పేర్కొన్నారు. అందుకే సీజేపీ కూడా ఇలా వ్యవహరిస్తుందని తెలిపారు. అభిజిత్ దీప్ కే కీలక వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, చెప్పండి. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్ కే కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. బయటి వ్యక్తులను కూడా పంపుతున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా ఏదైతే నీట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో కూడా సుదీర్ఘంగా చేసినటువంటి సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఇది ఈ రోజు ఉద్రిక్తతలకు దారి తీయడం కనుక ఖచ్చితంగా కుట్ర ఉంది అనేటువంటి ఆరోపణలు చేస్తూ కూడా ఈ రోజు సీజేపీ వ్యవస్థాపకుడు అధినేత అయిన అభిజిత్ దీప్ కే తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి కూడా శాంతియుతంగా ఈ ఆందోళన చేస్తుంటే ఎలాంటి హింస ఉద్రిక్తలు చోటు చేసుకోలేదు. కానీ ఈ నిరసన ఉద్యమం తీవ్రతరం కావడం నేపథ్యంలో కూడా అటు బీజేపీ కావాలనే బయట నుంచి గూండాలను కూడా వ్యక్తులను కూడా పంపించి ఇది భగ్నం చేయడానికి ప్రయత్నించింది అనేటువంటి తీవ్రమైన ఆరోపణలు ఆయన చేశారు. అభిజిత్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఈ రోజు చూసుకుంటే ఖచ్చితంగా పోలీసులే ట్రక్కుల కొద్ది రాళ్లను తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని, ఆ రాళ్లను బీజేపీ గుండాలే పోలీసులపైకి చుట్టుపక్కల విసురుతూ కూడా నిరసనకారులపై నిందలు వేస్తున్నారు. ఉద్రిక్తతలు చేయడానికి బీజేపీ గుండాలే కారణకులు అంటూ కూడా ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అటు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీపై కూడా తీవ్రమైనటువంటి ప్రచారానికి సంబంధించి కూడా వారి మీద ముద్ర పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అటు నెల రోజుల నుంచి విద్యార్థులకు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి వారి సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ పోరాడుతున్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికీ అటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గానీ ఇతర ప్రధాన పార్టీలు కూడా ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడా గట్టిగా నిలదీస్తాం, అటు కేంద్ర విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేసే వరకు కూడా తాము పోరాడతాం, మీకు మద్దతు ఇస్తామంటూ వారు స్వయంగా వచ్చి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత జరిగిన అల్లర్ల విషయం కూడా తీవ్రమైనటువంటి దారి తీశాయి. ఈ అల్లర్లన్నిటికీ కారణం బీజేపీ అంటూ ఈ రోజు సీజేపీ వ్యవస్థాపకుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఎటువంటి సమాధానం బీజేపీ చెప్తుంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ కుట్రపూత చర్యలు ఎదురవుతున్నందున సీజేపీ కూడా అందుకు తగ్గట్టే చట్టపరంగానే కాకుండా నిరసన రూపంలో కూడా బలంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే ఢిల్లీలో పరిస్థితులు ఏ రూపంలో మారుతాయి అనేది కూడా ఈ రోజు ఆందోళనకరంగా కూడా మారుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు డిజిటల్ వేదికగా సీజేపీ చేసినటువంటి ప్రచారం కానీ నీట్ కు సంబంధించినటువంటి ఉద్యమం కానీ జరిగింది. ఆ తర్వాత నెల రోజుల నుంచి ఢిల్లీ వేదికగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత దీనికి సంబంధించి వాంగ్చుంగ్ కూడా దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి ఉంది, ఆహార దీక్ష. ఈ నేపథ్యంలోనే మరి అటు రాహుల్ గాంధీ గానీ ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వరుసగా మద్దతు తెలుపుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వీరందరూ కూడా పార్లమెంట్ లో తమ వ్యూహాన్ని ఖచ్చితంగా కూడా వెల్లడిస్తాము, తాము డిమాండ్ చేస్తాము, మీకు మద్దతుగా ఉంటామంటూ కూడా సీజేపీకి పక్షాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి సీజేపీ వ్యవస్థాపకుడు ఈ రోజు బీజేపీపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా తీవ్ర చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మోదీ నివాసం వెలుపల చేసినటువంటి ఆందోళన కూడా తీవ్రంగా కూడా ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో మరి పార్లమెంట్ లో ఈ రోజు రేపు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనేది కూడా ఈ రోజు ప్రశ్నార్థకంగా ఉంది. సీజేపీ చేసినటువంటి వ్యాఖ్యలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ అధ్యక్షులు కానీ ఎటువంటి సమాధానం చెప్తారు, అక్కడ అల్లర్లకు పాల్పడిన వారిలో ఖచ్చితంగా బీజేపీ గుండాలు ఉన్నారా లేదా అనేది పారదర్శకంగా వెల్లడిస్తారా లేదా అనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. బ్రాహ్మణి రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్.